షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీయాలి? అందులో సన్నివేశాలు ఉంటాయి కదా! ఎమోషన్ మూమెంట్స్ ఉంటాయి. బాధపడడము, సంతోషపడడము, విహరించడము, పరిగెత్తడము ఇలా రకరకాల మూమెంట్స్ ఉంటాయి కదా! ఆ! బాధపడడము, ఏడవడము, నవ్వడము, ఊహల్లో తేలిపోవడము, అమ్మాయి, అబ్బాయి కలిసి పరిగెత్తడము, లవర్స్ ఏకాంతంగా గడపడము, ఆడుకోవడం ఏదో ఉంటాయి కదా! ఇవన్నీ కూడా ఎందుకు తీస్తారు అంటే చెప్తాను. ఇప్పుడు బడిలో సార్ కొడతాడు. సార్ ఎందుకు కొడతాడు? పిల్లల్ని కావాలని కొడతాడా? శత్రుత్వంతో కొడతాడా? కోపంతో కొడతాడా? కొట్టడు. కానీ కొట్టేది మాత్రం కోపంతోనే, ఆవేశంతోనే శిక్షించినట్టే. కొడతారు, పిల్లలు భయపడతారు, వాడు కొడతాడు. కానీ దాని వెనుక రీజన్ ఏంది? వాడు తప్పు చదువుకోవాలని, బుద్ధి బాగుపడాలని వాడు చదువు నేర్పే ప్రయత్నంలో కొడతాడు. కోపంగా కొట్టినా, ఆవేశంగా కొట్టినా. అంతేగాని చదువు నేర్పే ప్రయత్నం కాకుండా, వాడు నేర్చుకోవాలని కాకుండా ఊరికనే అయితే కొట్టరు కదా! అదనమాట. ఇప్పుడు దొంగను కొడతారు. శిక్షిస్తారు దొంగలను. స్టేషన్‌లో శిక్షిస్తారు పోలీసులు. కానీ ఎందుకు శిక్షిస్తారు? ఏమన్నా పగతోటో, కావాలన్నా, రౌడీలా వాళ్ళేమన్నా? దొంగోడు తప్పు చేసినావు అంటే బాగుపరచాలనో ఏదో శిక్షలో భాగంగానే శిక్షిస్తారు కదా! అట్లనమాట. అంటే పనిష్మెంట్‌లో భాగంగానే శిక్షిస్తారు కదా ఇవన్నీ. అగో ఆ విధంగా మనం తీసుకోవాలి. అంతే తప్ప అలా రీజన్ తీసుకోం మనం. తీసుకోకుండా కేవలం శిక్షిస్తాడు. శిక్షించేవాడు మనము శిక్షించబడుతున్నాం అని ఒక పగ పెంచుకుంటే అది తప్పు కదా! వాళ్ళని శిక్షించేవాళ్ళు కాదు, మనం పడేవాళ్ళం కాదు. అది రీజన్ ఆడ. తప్పు చేసినావు కాబట్టి దాన్ని పనిష్మెంట్ ఇస్తున్నారు అంతే. సారైనా వాడు చదువుకోవాలని కొడుతున్నాడని వట్టిగా కొడతలేడు కదా! తల్లిదండ్రులు కూడా కొడతారు. పొరగాళ్ళు కొడతారు. ఎందుకు కొడతారు? వీళ్ళెందుకు కొడతారంటే మరి వాడు పొరగాళ్ళు బాగుపడాలని తల్లిదండ్రులు కొడతారు కదా! ఇప్పుడు ఏదైనా నేర్పించే ప్రయత్నం కూడా కొడతారు. తిడుతూ ఉంటారు ఏదైనా నేర్పించే కాడ. ట్రైనింగ్ ఇచ్చే కాడ. వాళ్ళు నేర్చుకోవాలని అసహనంతో కొడతారు తప్ప పగతోటి కొట్టరు, కావాలని కొట్టరు కదా! అగో అలాంటిదనమాట. ఇప్పుడు వివిధ రకాల ఎమోషన్స్ ఉంటాయి మీకు తెలుసు కదా! బాధపడ్డము, ఏకాంతంలో పరిగెత్తడం, అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడము, విషాదము, ఆనందము, సంతోషం ఇట్లా మూమెంట్స్ పరిగెత్తడము, ఇలాంటివి ఉంటాయి. రొమాన్స్ ఏవేవో ఉంటాయి కదా! స్టైల్‌గా, ఫ్యాషన్‌గా చూపెడతారు. కానీ వాటి కోసం కాదు. వాటి వెనక రీజన్ ఉంటది. ఆ రీజన్ ప్రకారమే జరుగుతదనమాట. అది తెలుసుకోండి. లేకుంటే ఊరికేనే ఇలా పోజులు కొట్టడము, టైమ్ పాస్ చేయడము, ఎగరడము, దూకడము అదే సినిమా అనుకుంటే తీయలేరు. గుర్తుపెట్టుకోండి. కాదు ఉంటది సినిమాలో ఫ్యాషన్స్ ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, యాహూ అంటూ మ్యూజిక్కు ఆ! ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది అదంతా. లవర్సు, రొమాన్సు, లవ్వు, బెడ్‌రూమ్ సన్నివేశాలు, ఏడవడం కూడా ఫ్యాషనే. ఆ! అలాగే నవ్వడం ఫ్యాషన్‌గా నవ్వుతారు. ఏడవడం ఫ్యాషన్‌గా నవ్వుతారు. ఫైట్లు ఫ్యాషనే. డిషుమ్ డిషుమ్ అని ఫైట్లు ఉంటాయి. ఇవన్నీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే ఉంటది ఆ మ్యూజిక్‌లు ఇవన్నీ. కానీ మనకు కనిపించని కోణం ఉంటది అక్కడ ఎనక. రీజన్ ఉంటదనమాట. ఓకే. అది ఆ రీజన్‌తో మీరు కంటెంట్ క్రియేట్ చేయండి. అలాగే షూట్ చేయండి షార్ట్ ఫిల్మ్.